చేసిన మేళ్ళకి వేణులతో స్తుతించిన మనం రుణస్థులమే అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నే పాడేదా నిత్యము నే పాడేదనే మాట మనం నిజంగా ఎంతైనా ప్రభు స్తుతులకు పాత్రుడు, పూజారుహుడని మనం గుర్తించాలి. ఈ పాట యేసు ప్రభుని ఈ సమయంలో ఈ గృహప్రవేశ కార్యక్రమానికి ప్రేమతో మరి మమ్మల్ని ఆహ్వానించిన ఈ ప్రియ కుటుంబానికి అనగా హంగర సుబ్బారావు గారికి, వారి సతీమణి సోదరి సీతారామలక్ష్మి గారికి, అదేవిధంగా వారి కుమారుడు శ్రీను, అంగరి శ్రీను, తనకిచ్చిన జీవిత భాగస్వామి నాగలక్ష్మి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి, అదేవిధంగా అంగర సుబ్బారావు గారి కుమార్తె ధనలక్ష్మి, వారికి ఇచ్చిన భర్త, వారి బిడ్డలను బట్టి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ, వారు ప్రేమతో మమ్మల్ని గృహప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించారు కనుక ముఖ్యంగా ఆ కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ కుటుంబాలు పెద్దలు మనందరికీ బాగా పరిచయం, మన ప్రియులు కట్ట సత్యనారాయణ గారు పెద్దల వారు, వారి తండ్రి గారు కట్ట వెంకన్న గారు, వారి సంతానం, అదేవిధంగా కట్ట వెంకటేశ్వరరావు గారు, వారి 4 అన్నదమ్ములు, వారికి మళ్ళీ 2 తోబుట్టువులది. ఈ కుటుంబాలన్నీ కూడా పెద్దలు వీరు. ఈ కుటుంబాలకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులు చక్కటి గృహాన్ని కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారంటే చక్కగా వారు నివసించడానికి ఒక చక్కటి గృహాన్ని వారు కట్టుకున్నారు. భూమి మీద మనం నివసించడానికి చక్కటి ఇళ్ళు మనం కట్టుకుంటాం. ఎందుకంటే మనం నివసించడానికి గృహాలు కట్టుకుంటాం. భూమి మీద అవసరతలు ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన అవసరతలు 3 ఉన్నాయి. ఏంటవి? ఆహారము, వస్త్రము, నివాసం. కొంచెం వ్యవహారిక భాషలో చెప్పండి. గూడు, కూడు, గుడ్డ, ఇవి కావాలి. ప్రతి మనిషికి కనీస అవసరతలు ఇవి కదా. ప్రతి మనిషి కనీస అవసరతలు. ఉండడానికి నివాసం ఉండాలి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి, తినడానికి ఆహారం ఉండాలి. మనిషి మనుగడకి ఇవన్నీ అవసరం. అలాగని మనుషుడు భూమి మీద ఎలాగో గృహాలు కట్టుకుంటున్నారో, గృహాలు కావాలని ఎలా ఆశిస్తున్నారో మనుషులు, దేవాది దేవుడు కూడా నివాసం అడుగుతున్నాడు. ఆయన నేను కూడా నివసించడానికి నాకు గృహం కావాలి అని దేవుడు అడుగుతున్నాడు. దేవాది దేవుడు నాకు గృహాన్ని కట్టండి అని దేవుడు అడుగుతున్నాడు కదా. నిర్గమాకాండం 25:8 ఒకసారి మాట చదివితే మనకు అర్థమవుతుంది. సరే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు, అంటే దేవుడు అడుగుతున్నాడు లేదా? నేను వారిలో నివసించున్నట్లు ఒక పరిశుద్ధ స్థలాన్ని నాకు నిర్మించాలి. అంటే దేవుడు మానవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. బైబిల్ చెప్పింది మీ దేహము దేవుని ఆలయం అన్నాడు. మీ దేహము దేవుని ఆలయము అంటే ఈ దేహాన్ని దేవుడు ఆలయంగా చేసుకోవాలనుకున్నాడు. అంటే ఆలయములో దేవుడు ఎలా ఉంటాడో దేవుడు మనలో ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు.
మీ దేహము దేవుని ఆలయము అంటాడు కదా. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయములో 16వ వచనం అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. చూసారా అని చెప్పి 17వ వచనములో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము అదిగో పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారన్నాడు. అంటే దేవుని ఆలయం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధం. ఎందుకని దేవుడు పరిశుద్ధుడు కనుక. దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని ఆలయము హృదయాలు పరిశుద్ధముగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. నేను మీలో ఉంటాను, మీతో సహవాసం చేస్తాను అని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మీలో ఉండాలి, మీతో ఉంటాను, మీలో నేను నివసిస్తాను అని దేవుడు ఆశపడుతున్నాడు. నాకు పరిశుద్ధ స్థలాన్ని కట్టండి అని అడుగుతున్నాడు దేవుడు. మనం ఎలాగైతే భూమి మీద నివాసాలు కట్టుకుంటున్నామో మనం నివసించడానికి, అలా దేవుడు కూడా నివాసం అడుగుతున్నాడు. ఈ దేహాన్ని అందుకనే తల్లి గర్భంలో మనల్ని అందుకనే చేశాడు. భూమి మీద ఆయనకు ఆలయముగా ఉండాలని ఈ దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉందన్నాడు. మీకు అనుగ్రహించబడి ఉందని చెప్పాడు. దేహాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయనకు ఆలయముగా ఉండాలని ఇచ్చాడు. దేహాన్ని పరిశుద్ధులుగా మనం ఉండాలని కోరుచున్నాడు. ప్రకటన 4వ అధ్యాయము 8వ వచనములో, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు అని మానక రాత్రింపగలు చెప్పుచుండును. దేవుడు పరిశుద్ధుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలముల్లో ఉండు దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక దూతలు చెప్తున్నాయి, శరాపులు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయంటే, శరాపులకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో, అంటే దూతలు అన్నమాట, మహాఘనమైన దూతల వాళ్ళు, 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని ఆయన తేజస్సును, ఆయన మహిమను చూడలేక యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని రాత్రింబవళ్ళు చెప్తున్నారట. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు ఆ పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము అన్నాడు. భూమి పాదపీఠము అంటే, ఇదిగో ఇప్పుడు నేను కుర్చీలో కూర్చున్నాను, మీరు కూడా కుర్చీలో కూర్చున్నారు, సీటు మీద కూర్చున్నారు. సీట్ నుంచి కాళ్ళు మీకు కిందకి వెళ్ళి పీట కింద చూడండి. అప్పుడప్పుడు మనకు కొంత ఇబ్బంది అయితే కాళ్ళకాడ పీట వేసుకుంటాం. అలాగున భూమి ఆయనకు పాదపీఠము. కుర్చీ మీద కూర్చున్నాం, కింద పీట వేసుకున్నాం. అలా భూమి ఆయనకట పాదపీఠం అట. ఇప్పుడు కుర్చీలోంచి నేను పైకున్నాను, ఈ సీట్ నుంచి పైకున్నాను. అలాగున ఆకాశము నుండి ఆయన పైకున్నాడు. ఆకాశం ఆయన సీటు, ఆకాశము నా సింహాసనము అన్నాడు. మీ సింహాసనం ఏది ఇప్పుడు? ఇదిగో నా సింహాసనం ఈ ఎర్ర కుర్చీ, మీ సింహాసనం ఆ కుర్చీ
ఆ కుర్చీలో కూర్చున్నారు, కాళ్ళు కిందకు ఉన్నాయి, పాదపీఠము పైకి, ఇంకా సీట్ నుంచి పైకి ఇంకా పైకి ఉన్నాను. అలాగా యేసునాథుని యొక్క సింహాసనము ఆకాశం అయితే కాళ్ళు కిందకు వచ్చినవట. ఆ సీట్ నుంచి ఇంకా పైకి ఉన్నాడు. ఇంకెంత ఉన్నాడు చెప్పలేం. ఇప్పటి వరకు ఆకాశం యొక్క ఎత్తెంతో ఇంతవరకు ఎవరికీ తెలియలేదు. ఇంకా పైకి ఎంత ఉన్నాడు. నాలాంటి దేవునికి మీరు ఎలాంటి మందిరం కడతారని అడిగాడు. మీరు నాకు ఎలాంటి మందిరం కడతాడని అడిగాడు. ఇంత సర్వోన్నతుడికి, ఇంత మహోన్నతుడికి ఎలాంటి ఆలయాన్ని కడతాం, ఎలాంటి ఇల్లును కడతాం ఆయనకి మనం? అంత గొప్పవాడు. అంత గొప్ప దేవుడు మీ హృదయములో, నా హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. నేను ఇది మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చాలా పేద తల్లిదండ్రులు ఏనాడు కష్టపడితే ఆనాడే వాళ్ళకి భోజనం నడుస్తుంది. చాలా దీనస్థితి, చాలా పేదవారు. అతనికి ఒక్కడే కొడుకు. ఆ కొడుకుని చాలా కష్టపడి చదివించాడు. నా కొడుకు ఉన్నత స్థితిలో ఉండాలి, నా కొడుకు హెచ్చు స్థాయిలో ఉండాలి అని చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి, కష్టపడి కూలీ నాలి చేసుకుని కష్టపడి తన కొడుకుని బాగా చదివించాడు. అతను బాగా చదువుకున్నాడు. నిజంగా తండ్రి ఆశించినట్లుగానే బాగా చదువుకున్నాడు. ఓ చక్కటి ఉన్నతమైన జాబ్ వచ్చింది. ఒక ఉన్నతమైన సిటీలో జాబ్ చేస్తున్నాడు అతను. వివాహం కూడా చేశాడు. మంచిగా వెల్ సెటిల్, బాగా సెటిల్ అయ్యాడు. ఒక మంచి సిటీలో ఉండి మంచి జాబ్ చేస్తున్నాడు. చాలా ఉన్నతంగా జీవిస్తున్నాడు. ఇప్పుడు ఇతను పల్లెటూరులో ఉంటున్నాడు. తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటున్నారు. కూలీ నాలి చేసుకుంటూ పల్లెటూరులోనే ఉన్నారు వాళ్ళు. ఒక రోజుని తన కొడుకుని చూడాలని ఆశ కలిగి ఆ పండ్లు ఆ పొలాలు పోజేసుకుని తన తండ్రిని తన కొడుకుని చూడటానికి ఆ సిటీ వెళ్ళాడు. సిటీ వెళ్ళేసరికి అది పెద్ద ఇలాంటి మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, అందులో నివసిస్తున్నారు. ఆ కొడుకు కోడలు ఆ భవనంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో తన స్నేహితులతో మంచి పార్టీ జరుగుతుంది. అంతా హై క్లాస్ పీపుల్స్ అనమాట అండి. మంచి పార్టీ జరుగుతుంది ఆ ఇంట్లో. వాళ్ళతో కలిసి ఈ కొడుకు మంచి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈలోగా ఆ తండ్రి తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే ఆ చుట్టూ ఉన్న స్నేహితులు అడిగారు, ఎవరు అంటే మా పని మనిషి అన్నాడు. మా పని మనిషి అని చెప్పాడు. ఆ మాట తండ్రి విన్నాడు. అంతే, పక్కకి వెళ్ళిపోయి నేను ఈ బట్టలతో ఈ పొజిషన్లో నేను కనబడితే నా బిడ్డ విలువ తగ్గుద్ది, అంతగా అలా చెప్పాడు. పక్కకి వెళ్ళిపోయి ఏడ్చి ఓ పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు అసలు అని తండ్రిని గద్దించాడు. సరే, చదువుకున్నాడు, సంస్కారం అవ్వలేదు అతనికి. మీకు అర్థమవుతుందా? సంస్కారం అవ్వలా. సరే, ఆ పాఠం అలా ఉంచండి. ఇప్పుడు నా తండ్రి దీనస్థితిలో ఉన్నాడు, పేదరికంలో ఉన్నాడు, అతని స్థితి బాగోలేదు, అతను నా తండ్రి అని చెప్పుకోవడానికి ఏమొచ్చింది అతనికి? ఇగో అడ్డొచ్చింది, నామోషికొచ్చింది. అంటే లోకంలో ఒక దీనస్థితిలో ఉన్న వ్యక్తిని, చాలా దీనస్థితిలో ఉన్న వ్యక్తిని అతడు నా మిత్రుడు, నా కొడుకు, నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు మనమేమున్నాం, మన కుటుంబాల్లోని ఎవడు దీనస్థితి కలిగిన వాడు, మనం ఒక మంచి ఫంక్షన్లో ఉన్నాం, ఒక దీనస్థితి కలిగిన వాడు చెరుగుపైన బట్టలు వేసుకుని ఒక బిచ్చగాళ్ళకి వచ్చాడు అనుకోండి, అతను మనం పట్టించుకుంటామా? అతడు ఎవరో ఎరగని వ్యక్తులుగా మనం బిహేవ్ చేస్తాం. అతడు మనకు సంబంధించిన వాడు కాదులేని ఆ నలుగురిలో మనం ఆ రీతిగా బిహేవ్ చేస్తాం.
కానీ దేవాది దేవుడు, పరిశుద్ధుడు, మరణము లేనివాడు, అతి పవిత్రుడు, అతి శ్రేష్ఠుడు నీ సహవాసం, నా సహవాసం కోరుకుంటున్నాడు. నీలో ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. ఈ చెడిపోయిన మానవుడితో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఎన్నికలైన మానవుడితో సహవాసం చెయ్యాలి, అతని హృదయంలో నేను ఉండాలి అని నీ సహవాసాన్ని కోరుకుంటున్న ప్రభువు ఆయన. అందుకే నీ హృదయాన్ని ఆలయముగా అడుగుతున్నాడు ఆయన. నీలో నివసిస్తాను, నీలో ఉంటాను. అందుకే నీ హృదయాన్ని ఆలయముగా అడుగుతున్నాడు ఆయన. నేను నివసించడానికి నీ హృదయాన్ని పరిశుద్ధ ఆలయముగా కట్టు అని చెప్తున్నాడు ఆయన. ఆలయముగా కట్టాలంటే ఏం చేయాలి? భూమి మీద మనం ఏం చేయాలో వాక్యం చెబుతుంది. ఆలయముగా కట్టాలి అంటే ఏమి చేయాలో దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. దయవించి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆలయముగా కట్టాలి అంటే ఏమి చేయాలో దేవుడే చెబుతున్నాడు. ఓ మానవుడా, నీతో నివసించడానికి ఇష్టపడుతున్నాను, నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాను, నీ సహవాసాన్ని నేను కోరుకుంటున్నాను, నీతో ఉండాలని ఇష్టపడుతున్నాను అని దేవుడు మాట్లాడుతూ, ఆయన మన హృదయం ఆలయముగా ఉండాలని కోరుకుంటున్నాడు కనుక ఎలా కట్టాలో చెప్తున్నాడు. ఎఫెసీ 2వ అధ్యాయం 20వ వచనము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండ. చూడండి, క్రీస్తు యేసు ఎవరు? ముఖ్యమైన, అదొక సంగతి, అదొక స్టెప్. రెండవ స్టెప్, అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద. ఇది రెండవ స్టెప్. ఒకటేమో యేసు ప్రభుని మూలరాయిగా అంగీకరించాలి, అదొక స్టెప్, అది మొదటి స్టెప్. రెండవ స్టెప్ ఏమో యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత రెండవ స్టెప్ అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి, అది రెండో స్టెప్. మూడవ స్టెప్ ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. ప్రతి కట్టడం అంటే ప్రతి వ్యక్తి సంఘములో చక్కగా అమర్చబడాలి. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. ఇప్పుడు అంగారు స్త్రీని ఇల్లు కట్టాడు, ఇదిగో ఆ బీరువా అక్కడ ఉండాలని దాన్ని అక్కడ పెట్టాడు, ఈ కిటికీ ఇక్కడ ఉండాలని ఇక్కడ పెట్టాడు, ఆ గుమ్మం అక్కడ ఉండాలని అక్కడ పెట్టాడు. అంటే ఎక్కడ ఇటుకు ఉండాలి అక్కడ ఇటుకు పెట్టాడు. ఇలాగున లైట్ ఎక్కడ ఉండాలి అక్కడ పెట్టాడు, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి అక్కడ పెట్టాడు. అంటే ప్రతిదీ ఎక్కడుండాలో అక్కడ పెట్టాడు. అలా సంఘములో ప్రతి వ్యక్తి తన స్థానాన్ని గుర్తించాలి, ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. ఆయనలో మీరు చక్కగా అమర్చబడాలి. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి, అమర్చబడాలి. అది మూడవ స్టెప్, అది అమర్చబడాలి. ఇప్పుడు ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి వృద్ధి పొందుచున్నది. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఏంటిది? సంఘము. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు అంటే ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉండి ఆ సంఘం కొరకు పనిచేస్తూ రావాలి, ఆ సంఘ అభివృద్ధి కొరకు పాటుపడుతూ రావాలి. అప్పుడు ఆ వ్యక్తుల ద్వారా సంఘం ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అభివృద్ధి ఏది? సంఘం అమర్చబడాలి. సంఘములో ఎక్కడ ఉండవలసిన వ్యక్తి అక్కడ ఉండాలి, ఎక్కడ ఉండవలసిన సాధనం అక్కడ ఉండాలి, అమర్చబడాలి. మీకు అర్థమవుతుందా? బాడీలో ఎక్కడ ఉండవలసిన అవయము అక్కడ ఉండాలి, ఉన్న తర్వాత పని చేయాలది, అప్పుడు శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. అలా ఎక్కడ ఉండవలసిన సాధనం అక్కడ ఉండాలి, తన రోల్ అక్కడ పోషిస్తూ రావాలి అతను. ఇప్పుడు చూడండి, సోదరులు పాటలు పాడారు, వాళ్ళు ఆ రోల్లో ఉండాలి. నేను వాక్యం చెప్పాలి, కొంతమంది బిడ్డలు పరిచర్య చేస్తున్నారు, పరిచర్య చెయ్యాలి. ఎవరి రోల్ వాళ్ళు పోషించాలి.
అప్పుడు సంఘము అభివృద్ధి చెందుతూ వస్తుంది, వ్యక్తులు లోపలికి చేర్చబడుతూ వస్తారు. కనుక నా స్థానం ఏది సంఘములో, అది ఎరుగుట కూడా దేవుని చిత్తము. అక్కడుండే పని చేయాలి. సంఘంలో పెద్దలుగా ఉంటే పెద్దలుగా ఉండాలి, పాటలు పాడేవారు ఉంటే పాటలు పాడాలి, పరిచర్య చేసేవారు ఉంటే పరిచర్య చేయాలి, వాక్యం చెప్పేవారు ఉంటే వాక్యం చెప్పాలి. ఇలాగున ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. అమర్చబడాలి, ప్రతి వ్యక్తి అమర్చబడాలి. అందుకే దైవజనుగా వివేకం కలిగి ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఉపయోగించుకుంటూ ముందుకు సంఘాన్ని నడిపిస్తూ ఉంటాను. అమర్చబడాలి, అది 3వ స్టెప్. అది 4వ స్టెప్ ఏంటి ఇప్పుడు? అదిగో 4వ స్టెప్. ఆయన అంటే సంఘములో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇది 4వ స్టెప్, వ్యక్తిగత ఆశీర్వాదం. ఇది వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కట్టబడతాడు. సంఘములో ఉంటే కట్టబడతాడు, సంఘములో ఉండాలి. అప్పుడు ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కడతాడు. సంఘానికి వెలుపునుంటే ఎందుకు పట్టించుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? పట్టించుకోడు. సంఘానికి వెలుపునుంటే పట్టించుకోడు. ఆయనలో మీరు కూడా అన్నాడు. ఆయనలో అంటే సంఘములో ఉండాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కట్టబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆలయముగా కడతాడు వ్యక్తిని, ప్రతి వ్యక్తిని దేవాలయముగా, ప్రతి వ్యక్తిని ఇల్లుగా కడతాడు దేవుడు. ఈ స్టెప్పులు అర్థమైనయా? అవి స్టెప్పులు. కనుక ఇప్పుడు అన్నీ వివరించడానికి సమయం చాలదు. ఇది మనం అవుట్ మీటింగ్లో ఉన్నాం, ఈ విషయాలు వివరించడానికి సమయం సరిపోదు. ఇప్పుడు నేను మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి. ఏ రాయి చెప్పండి? అందరూ చెప్పాలి. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి. చాలా ముఖ్యుడైన మానవ జాతికి. ముఖ్యమని దేన్ని అంటాం? చాలా ఇంపార్టెంట్. అంత ముఖ్యం కాదులే వాడు అంటాం, అంత అలా ముఖ్యం కాదులే అంటాం, రేపు ముఖ్యమైన పిలుద్దాం అంటాం. కనుక మానవ జాతికి యేసు ప్రభు ముఖ్యమైన వాడు, ముఖ్యమైన మూలరాయి. ముఖ్యమైన ఈయన ప్రాముఖ్యము. ఎందుకంటే ప్రతి మానవులో నివసిస్తున్న ఆత్మకి రక్షణ ఇవ్వాలి, అగ్నిగుణం నుండి తప్పించాలి అంటే ప్రతి మానవుడికి యేసు ప్రభు చాలా ముఖ్యము. తల్లిదండ్రులు మన ఆత్మకి రక్షణ ఇవ్వలేరు కదా. తల్లిదండ్రులు మన ఆత్మకి రక్షణ ఇవ్వలేరు. భార్య భర్తకు రక్షణ ఇవ్వలేదు, భర్త భార్యకు రక్షణ ఇవ్వలేరు. కడుపును పుట్టిన బిడ్డలు మన ఆత్మకి రక్షణ ఇవ్వలేరు, నరకం నుంచి తప్పించలేరు. అలాగే బంధువులు మన ఆత్మకి రక్షణ ఇవ్వలేరు, ఊరివారు మన ఆత్మకి రక్షణ ఇవ్వలేరు. ప్రతి మానవుడికి రక్షణ ఇచ్చేవాడు ఎవరంటే, ఆత్మను అగ్నిగుణం తప్పించేవాడు ఎవరు అంటే యేసు ప్రభు. ఎందుకంటే ప్రతి మానవుని యొక్క వ్యాధిని, ప్రతి మానవుని యొక్క పాపమును భరించిన వాడు మన తల్లిదండ్రులు కాదు, మన భార్య కాదు, మన భర్త కాదు, కడుపును పుట్టిన బిడ్డలు కాదు, బంధువులు కాదు, గ్రామస్తులు కాదు, స్నేహితులు కాదు. నీ పాపాన్ని నా పాపాన్ని మోసిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనందరి పాపమును మోసిన వాడు యేసు ప్రభు.
నేను పాపం చేశాను, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, నా క్రియల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా పాపం చేశాను. ఒకరోజు నేను ఈ శరీరాన్ని విడిచిపెడతాను, ఎప్పటికైనా నీ లోకాన్ని విడిచిపెడతాను, దేవుని ముందు నుంచుంటాను. అప్పుడు దేవుడు, నేను పరిశుద్ధుడిని, నువ్వు పాపివి, నరకానికి వెళ్ళు అంటాడు. దేవుని ముందు నుంచోవాలి. ఆ రోజుని తీర్పు తీర్చినప్పుడు మరి నేను నా పాపాన్ని మోసిన వ్యక్తిని నేను అంగీకరిస్తే, అప్పుడు దేవుడు, నా కొడుకు నువ్వు అంగీకరించావు కనుక నీ శిక్ష అంతా నా కొడుకు మీద వేస్తాను కనుక ఇక నీకు శిక్ష లేదు అని చెబుతాడు. నీకు ఇక శిక్ష లేదు. పాపానికి వచ్చే జీతం మరణం. నా కొడుకు నీ స్థానంలో మరణించాడు కనుక ఇక నీకు మరణం లేదు అని దేవుడు చెప్తాడు, తీర్పు తీరుస్తాడు. ఆ కొడుకుని అంగీకరించకుండా, ఆ మూలరాయిని అంగీకరించకుండా చనిపోతే అగ్నిగుండములోకి వెళ్ళవలసి ఉంటుంది. మన శిక్షను భరించిన వాడు, మన మరణాన్ని అనుభవించిన వాడు. ఇప్పుడు నా పాపపు శిక్ష నా తల్లిదండ్రులు భరించారా? లేదు. నా తమ్ముళ్ళు భరించారా? లేదు. నా కడుపును పుట్టిన బిడ్డలు భరించగలరా? భరించలేరు. నా భార్య భరిస్తుందా? భరించదు. నా స్నేహితులు భరిస్తారా? భరించరు. నేను చేసిన పాపమునకంతటికీ శిక్ష అనుభవించిన వాడు యేసు ప్రభు. అంచేత వీళ్ళందరికంటే యేసు ప్రభు నా జీవితంలో ముఖ్యమైన వాడు. అలా వ్యక్తిగతంగా ఎవరికి వారికి యేసు ప్రభు ముఖ్యమైన వాడు. ప్రతి మానవుడికి ముఖ్యమైన వాడు ఎవరంటే యేసు ప్రభు. నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఇప్పుడు నాకు చాలా బలగం ఉందండి, నాకు బంధువులు వీళ్ళందరూ ఎక్కువ, వీళ్ళందరికీ యేసు ప్రభు ఇష్టం ఉండదండి, కనుక వీళ్ళని బట్టి నేను కూడా నమ్ముకోను అంటే, అప్పుడు ఈ బలగము నీ ఆత్మకు రక్షణ ఇవ్వగలదా? ఇవ్వలేదు. అలాగే నాకు చాలా వెండి బంగారాలు ఉన్నాయండి, దేవుడి కంటే, రక్షకుడి కంటే వెండి బంగారాలు ఎక్కువ నాకు అని అనుకుంటే, నీ వెండి బంగారములు నీ ఆత్మకు రక్షణ ఇవ్వగలవా? అంటే ఎండి బంగారాలు ముఖ్యమా, యేసు ముఖ్యమా? అది. నాకు 1000 ఎకరాలు పొలం ఉందండి, చేపల చెరువులు ఉన్నాయి, రొయ్యలు చెరువులు ఉన్నాయి, నేను చాలా ఆస్తిపరుడిని, ఇదంతా నాకు చాలా ముఖ్యం అనుకుంటే, ఈ 1000 ఎకరాలు ఇక 2000 ఎకరాలు నీ ఆత్మకు రక్షణ ఇవ్వగలవా? ఇవ్వలే. అంచేత వెండి బంగారముల కంటే, ఆస్తిపాస్తుల కంటే, బంధువుల కంటే, తల్లిదండ్రుల కంటే, అందరికంటే ముఖ్యమైన వాడు ఎవరంటే యేసు ప్రభు. అలాగని ఈ బంధాలన్నీ వదిలేయమని ప్రభు చెప్పలా. ఇవన్నీ నీవు ఏదే స్థానంలో ఉండాలో ఆ స్థానంలో ఉండాలి. నాకు మొదటి స్థానం ఇమ్మని దేవుడు అడుగుతున్నాడు. ఆయన ముఖ్యమైన మూలరాయి. ఏమండి, ఆ మూలరాయే ఎవరు అంటే పరిశుద్ధుడు. ఆయన చెప్పండి, ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన పవిత్రుడు. ఆయన మన హృదయాన్ని పవిత్రంగా చేయగలడు. కన్యక గర్భము ద్వారా ఈ లోకంలో జన్మించిన పవిత్రుడు ఆయన. ఓం శ్రీ ఉమర్తాయ నమః అంటాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వచ్చిన వాడు. ఏమండి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి లోకములో జన్మించాడు. అలా కుమారుడు అంటే అర్థం ఏంటంటే, కు అంటే పాపములు, మార అంటే చంపువాడు. కుమారుడు అనగా పాపములను చంపువాడు. పాపమును చంపేవాడు ఏమై ఉండాలంటే అతడు పరిశుద్ధుడై ఉండాలి. అందుకే పరిశుద్ధుడికి లోకానికి వచ్చాడు కన్యక గర్భం ద్వారా. మార్గయతీతి పుత్ర అన్నాడు. చెడ్డ గుణములను చంపువాడు పుత్రుడు. అతడు పరిశుద్ధుడై ఉండాలి.
కనుక పవిత్రుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. కన్యక గర్భం ద్వారా పవిత్రుడిగా జన్మించాడు ఆయన. ఆయన కార్చిన రక్తంలో మన జన్మ కర్మ పాపములు కడగగలిగే శక్తివంతుడు ఆయన. కనుక ఆయన ముఖ్యమైన మూలరాయి అంటాడు. దైవంచి ఒక మాట గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక, ఆయన ముఖ్యమైన మూలరాయి. ఆయన మన పాపములు భరించిన వాడు, మన కొరకు సిలువలో శ్రమను అనుభవించిన వాడు. ఆయన కార్చిన రక్తంలో జన్మకరమ పాపములు మనం కడుక్కోవాలి. ఆయన కార్చిన రక్తములో మనం కడుక్కుని మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు మనం పరిశుద్ధులమి కాగలుగుతాం. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దైవంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే. ఇది ఏ రాయి అంటే ముఖ్యమైన మూలరాయి అన్నాడు కదా. ఈ రాయికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. నేను అవి జాగ్రత్తగా చెబుతాను, మీరు గమనించండి. ఈ రాయికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ఈ రాయికి ఏమి లక్షణాలు ఉన్నాయంటే, దైవుంచి చూడండి, సజీవమైన రాయి. అది ఏ రాయి అంటే యేసు ప్రభు సజీవుడు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడినైతిని కానీ. ఎందుకు మృతుడయ్యాడు అంటే మనందరి మరణం అనుభవించాడు. ఎబ్రీ 2:9 ప్రకారము మనుషులందరి కొనకైన మరణాన్ని అనుభవించాడు. మనందరి మరణము ఆయన అనుభవించాడు. మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. యుగయుగాలు సజీవుడు. బైబిల్ చెప్పింది ఆయన జీవానికి అంతము లేదు. చెప్పడానికి ఏమి లేదు చెప్పాలి. అవును, మానవ జాతిలో మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, మృత్యుంజయుడిగా 3వ రోజున లేచినవాడు. ఆయన సజీవమైన రాయి. ఆయనకి మరణము లేదు. సజీవమైన రాయి, మరణము లేని రాయి ఆయన. అందుకనే యాజ్ఞవల్కుడు అంతికే పలికాడు ఆ మాట, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోరమ అమృతంగమయ. మృత్యోరమ అమృతంగమయ అంటే ఫస్ట్ నుంచి శ్లోకం చదివితే, అసతోమా సద్గమయ, అసత్యములో ఉన్నాను సద్గమయ, నన్ను సత్యములోనికి నడిపించు. ఆ సత్యము యేసు ప్రభు. తమస్సోమా జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి, అంటే అజ్ఞానమని. అజ్ఞానములో ఉన్నాను, నన్ను జ్ఞానములోనికి నడిపించు, అంటే వెలుగులోకి నడిపించు. తమస్సోమా జ్యోతిర్గమయ, జ్యోతిర్గమయ జ్యోతి అంటే వెలుగు, జ్యోతిర్గమయ అంటే వెలుగులోకి నడిపించు. వెలుగంటే జ్ఞానము. నన్ను వెలుగులోకి నడిపించు అన్నాడు. 3వ మాట మృత్యోరమ అమృతంగమయ, మరణములో ఉన్నాను జీవములోనికి దాటించు. జీవములోనికి ఎవరు దాటించగలరు అంటే జీవము కలిగిన వాడే దాటించగలడు. ఆ జీవము కలిగిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన జీవాధిపతి. మరణించి మనందరి కళ్ళ ముందే 2024 సంవత్సరాల క్రిందట మనందరి కళ్ళ ముందే మరణించి తిరిగి లేచాడు ఆయన. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. చరిత్ర ఇది. మనం ఎవరో కాదంటే కుదరదు. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అపవాది మరణం తీసుకొచ్చాడు. మానవులందరూ మరణించాలి, అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి అని మానవ జాతికి భయంకరమైన వ్యాధిని తీసుకొచ్చాడు, పాపమనే వ్యాధిని. ఆ వ్యాధి ద్వారా మానవాళిని చంపేస్తూ ఉండగా, ఆత్మలను చంపేస్తూ ఉండగా, ఆత్మలను బ్రతికించాలని జీవాధిపతిగా
ఈ లోకములో అవతరించాడు పరమాత్ముడు యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించుకొని. పరమాత్ముడు దిగి వచ్చాడు, అవతారమెత్తి దిగి వచ్చాడు, లోకములోకి దిగి వచ్చాడు. ఈ రాయి అందరికీ ముఖ్యమైన మూలరాయి, ముఖ్యమైన వాడు. మొట్టమొదటి ముఖ్యమైన వాడు. 2 సజీవమైన రాయి. ఆయన సజీవుడు. నీ ఆత్మకు కావలసిన జీవాన్ని ఇవ్వగలిగే సజీవుడు. నీ ఆత్మకు కావాల్సిన జీవాన్ని ఇవ్వగలడు. అందుకే అంటాడు, నేను గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. ఏంటి నిత్య జీవము? యుగయుగాలు ఆ వ్యక్తి బ్రతకాలి. ఆత్మ అగ్నిగుండానికి, నిత్య మరణానికి, రెండవ మరణానికి వెళ్ళకూడదు. యుగయుగాలు జీవించాలి. ఆ జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చానన్నాడు. ఆ జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అని చెప్పాడు. నిత్య జీవము. ఏ జీవము? ఆ జీవాన్ని ఇవ్వటానికి తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించాడు. బైబిల్ చెప్పింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. దేవుని ప్రేమ కనిపించట్లేదు ఇక్కడ. తన సొంత కొడుకుని మన కొరకు ఇచ్చేస్తే దేవుని ప్రేమ కనిపించటం లేదు. దేవుని ప్రేమను చూడొద్దు, దేవుని ప్రేమను అంగీకరించొద్దు, దేవుని ప్రేమను గ్రహించొద్దు. దేవుడు తన సొంత కొడుకుని మన కొరకు ఇచ్చేస్తే ఆ దేవుని ప్రేమను ఎరగొద్దు. దేవుని ప్రేమను గుర్తించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన కుమారుని ఇచ్చాడు. వేదం చెప్పే మాట కూడా అదే. అపుత్రస్య గతర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేదు. పుత్రస్య గతిహ, పుత్రుడు ఉన్నాడా గతి ఉన్నది. ఏ పుత్రుడు? మనం పాపులమి, మనకు పుట్టిన పుత్రులు కూడా పాపులే. ఇవే రక్త మాంసములు, ఇదే తత్వం. వాళ్ళు కూడా పంచుకు పుట్టారు, వాళ్ళు పాపులే. ఈ పుత్రుల గురించి కాదు, అసలు ఈ పుత్రులే, మనకు పుట్టిన పుత్రులే మన మోక్షానికి చేరుస్తారు. పున్నామి నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అనుకుని ఈ పుత్రులే అనుకుంటే అసలు కొంతమంది పెళ్ళి అవ్వకుండానే చనిపోతారు. మరి వాళ్ళకి పుత్రులే లేరు. వాళ్ళకి కొంతమందికి ఆడపిల్లలే పుడతారు, వాళ్ళకి పుత్రులే లేరు. మరి కొంతమందికి పెళ్ళే కాదు, పుత్రులే లేరు వాళ్ళకి. ఈ పుత్రుల గురించి బైబిల్ మాటట్లా, వేదం మాటట్లా. ఏ పుత్రుడు అంటే దైవపుత్రుడు. ఆయన ఏమై ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి. ఆయన ఏమై ఉండాలంటే మన పాప శిక్ష భరించిన వాడై ఉండాలి. ఆయన ఏమై ఉండాలంటే మన మరణాన్ని ఆయన మీద తీసుకుని మరణించి 3వ రోజున లేచిన పుత్రుడై ఉండాలి. ఇప్పుడు నీ పుత్రుడు నా పుత్రుడు మరణాన్ని జయించగలరా? నీ పుత్రుడు నా పుత్రుడు పరిశుద్ధుడా? నీ పుత్రుడు నా పుత్రుడు మార్గం చూపించగలరా పరలోకానికి? దైవపుత్రుడు. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన కన్యక గర్భం ద్వారా వచ్చిన వాడై ఉండాలి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన మన పాపపు శిక్ష భరించిన వాడై ఉండాలి. ఆయన మృత్యుంజయుడిగా మరణాన్ని జయించి తిరిగి లేచిన బలవంతుడై ఉండాలి. నేను బలవంతుడి కాదు, నా కొడుకు బలవంతుడు కాదు. నువ్వు బలవంతుడివి కాదు, నీ కొడుకు బలవంతుడు కాదు. ఆయన బలవంతుడై ఉండాలి. మృత్యువుని ఓడించగలిగే బలవంతుడై ఉండాలి ఆయన. ఆదాము మొదలుకొని ఏ మానవుడు మరణాన్ని జయించిన వాడు లేడు. మరణాన్ని జయించిన ఏకైక వీరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. ఆ పుత్రుడు హృదయంలో జన్మించాలని, ఆయనే హృదయానికి ముఖ్యమైన మూలరాయని, ఆయన మాత్రమే హృదయాన్ని పవిత్రపరచగలడని, ఆయన అంగీకరిస్తేనే హృదయం దేవాలయంగా మారుతుందని దేని వాక్యం మాట్లాడుతుంది. ఆయన్ని అంగీకరించాలి. ఆయన చెప్పండి, ఏ రాయి?
సజీవమైన రాయి. తర్వాత ఈ రాయి ఎలాంటి రాయి అంటే 4వ వచనము చదవండి. మనుషుల చేత విసర్జించబడిన రాయి. చెప్పండి, మనుషుల చేత విసర్జించబడిన రాయి. మనుషులు ఈ రాయిని ఎందుకు విసర్జిస్తారు అంటే మనుషులలో చీకటి ఉంది, ఆయన వెలుగై ఉన్నాడది. మనుషుల్లో పాపం ఉంది, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. మనుషుల్లో మరణం ఉంది, ఆయనలో మరణము లేదు. అన్ని ఆపోజిట్ లక్షణాలు ఉన్నాయి ఆయనకి. మనుషులు అపవిత్రులు, మనుషులు పాపులు, యేసు ప్రభు పరిశుద్ధుడు. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అన్నాడు. మనుషులు పాపులు, ఆయన పరిశుద్ధుడు, ఇద్దరికి పడదు. యేసు ప్రభు వెలుగై ఉన్నాడు, మనుషులు చీకటి అయి ఉన్నారు, ఇద్దరికి పడదు. మనుషులు మృతులు, ఆయన సజీవుడు, పడదు. ఇలా మనుషులకి పడదు. అందుకే మనుషులు ఆయనని విసర్జించారు. చెప్పండి, ఏం చేశారు మనుషులు ఆయన్ని? అందుకే అది విసర్జించబడిన రాయి. మేము విసర్జించాం కొంతకాలం, కళ్ళు తెరిచాడు దేవుడు, చూడగలిగాం. మీరు చాలా విసర్జించారు, చాలామంది మీ కళ్ళు తెరిచాడు, దేవుని చూడగలుగుతున్నారు. ఇంకా విసర్జించేవాడు చాలామంది ఉన్నారు. అందుకుని అది విసర్జించబడిన రాయి. అందుకే లోకంలో ఆయనకు స్థానము లేదు. అందుకే ఆయన చంపేశారు ఆయన్ని. ఆయనకు స్థానము లేదు. అది విసర్జించబడిన రాయి. లోకము దుష్టుని యందు పడి ఉన్నది, ఈయనేమో దేవుని యందున్నాడు. ఈయన దేవుడి వెలుగు, ఈయనేమో దేవుని యందున్నాడు. లోకము దుష్టుని యందు ఉంది, అందుకే పడదిద్దరికి. లోకానికి ఈయనకి అందుకే పడదు. అందుకే ఇది విసర్జించబడిన రాయి. అందుకని మన చిన్నమేరం గ్రామంలో ఎంతోమంది రాయిని విసర్జించారు. వేంపాడు గ్రామంలో ఎంతోమంది రాయిని విసర్జించారు. భారతదేశంలో ఎంతోమంది రాయిని విసర్జించారు. ప్రపంచమంతా ఈ రాయిని ఎంతోమంది విసర్జిస్తున్నారు. ఈ రాయే నా పాపపు శిక్ష భరించిందని, ఈ రాయే నా మరణాన్ని అనుభవించిందని, ఈయనే మోక్షానికి మార్గమని, నా ఆత్మకు విశ్రాంతినిచ్చినవాడు ఈయనే అని గుర్తించలేకపోతుంది లోకం. ఇది విసర్జించబడిన రాయి. నువ్వు కూడా విసర్జిస్తావా? నువ్వు కూడా విసర్జిస్తావా? నీ జీవితంలో హత్తుకుంటావా, విసర్జిస్తావా? ఏం చేస్తావు? విసర్జిస్తావా? నిన్ను హత్తుకోవడానికి వచ్చిన ప్రభువుని నాకొద్దని విసర్జిస్తావా? ఇది న్యాయమా? ఆలోచించాలి. ఇది న్యాయమా? అమ్మా మాట్లాడకండి వద్దు, పైకి మాట్లాడొద్దు. ఇది న్యాయమా? విసర్జించొద్దు. హత్తుకుందాం, హత్తుకుని లోకంలో జీవిందాం. నిన్ను హత్తుకోవడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను సంరక్షించడానికి, మోక్షానికి తీసుకెళ్ళడానికి వచ్చిన రాయి. కనుక లోకమైన విసర్జించింది, నువ్వు విసర్జించొద్దు. ఈ జీవితంలో ఎప్పుడు కూడా ఆ పని చేయొద్దు. నీకు నిత్య విశ్రాంతినివ్వాలని, నీకు నిత్య సుఖాన్ని ఇవ్వాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, శాశ్వత కాలం ఆయన ఎందు ఆనందించాలని ఈ లోకానికి వచ్చాడు ఆయన. అలాంటి రాయిని జీవితంలో విసర్జించకూడదు. అది లోకంలోకి వచ్చాడు, తన స్వకీయుల యొద్దకే వచ్చాడు. స్వకీయులు ఆయన త్రోసివేశారు, లోకం ఆయన త్రోసివేసింది. యెరూషలేము సిటీ వెలుపల
తీసుకెళ్ళిపోయి చంపేసింది, ఆయన్ని విసర్జించింది. మారు మాట్లాడలేదు. బలి పశువుగా, వధ పశువుగా కూడా వెళ్ళిపోయాడంతే. కటికి వాణి వెనకాల గొర్రె వెళ్ళినట్లుగా వెళ్ళిపోయాడంతే. ఇలాంటి బలి పశువుని, ఇటువంటి రాయిని విసర్జించకూడదు జీవితాల్లో. ఆ రాయిని హత్తుకొని జీవించాలి, హత్తుకొని జీవితాల్లో సేవించాలి. కనుక మనుషుల చేత విసర్జించబడిన రాయి మూలరాయి, సజీవమైన రాయి. మూడవది మనుషుల చేత విసర్జించబడిన రాయి. తర్వాత మాట, దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి. దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వాడు, దేవుని దృష్టిలో విలువైన వాడు, దేవుని దృష్టిలో ఉన్నవాడు. లోకం విసర్జించినా పర్వాలేదు, నేను దేవుని దృష్టిలో ఉంటే చాలు అనుకున్నాడు. అది నేను దేవుని దృష్టిలో ఉంటే చాలు, ఆయన దృష్టిలో నేను ఉంటే చాలు. లోకమంతా నన్ను ద్వేషించవచ్చు, లోకమంతా నన్ను తృణీకరించవచ్చు, నేను ఆయన దృష్టిలో ఉంటే చాలు అనుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చిన రాయి. దేవుని దృష్టిలో ఏర్పరచబడిన రాయి, దేవుని దృష్టికి ఇంపైన వాడు, దేవుని దృష్టికి ఇష్టమైన వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. లోకము తృణీకరించిన ఈ లోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని దగ్గరకు వెళ్ళిన వ్యక్తి ఆయన. దేవుని దృష్టిలో ఏర్పరచబడిన రాయి, దేవుని దృష్టిలో విలువైన రాయి. నీ జీవితం ఎలా ఉంది? దేవుని దృష్టిలో విలువైన రాయిగా ఉన్నాము మనం? దేవుని దృష్టిలో ఏర్పరచబడిన వారంగా ఉన్నామా? పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని దృష్టిలో ఏర్పరచబడిన రాయి. మనుషులేమో తృణీకరించిన రాయి, దేవుడు ఏర్పరచుకున్న రాయి. నాలుగో విషయం అది. తర్వాత అమూల్యమైన రాయి. ఈ రాయికి మనం వెల కట్టలేం, వెల చెల్లించలేం. ఈ లోక సంపదలన్నీ ఒక కాటాలో పెట్టి ఆయన ఒక కాటాలో పెట్టినా వెల కట్టలేం ఆయనకి, ఆయనే తూగుతాడు. వెల కట్టలేని రాయి. పంచభూతాలు నశించిపోతాయి, వెండి బంగారాలు నశించిపోతాయి, మనుషులు నశించిపోతారు, లోకంలో ప్రతి వస్తువు నశించిపోతుంది. చతుష్పాద జంతువులు నశించిపోతాయి, పక్షులు నశించిపోతాయి, పురుగులు నశించిపోతాయి, మనుషులు నశించిపోతారు, పంచభూతాలు నశించిపోతాయి. కానీ నశించని వాడు యేసు ప్రభు. అందుకే వెల కట్టలేం ఆయనకి, దేనితోనూ ఆయనకి వెల కట్టలేం మనం. వెల కట్టలేని రాయి, అమూల్యమైన రాయి. యుగయుగాలు ఉండువాడు, తరతరాలు ఉండువాడు యేసుక్రీస్తు నిన్న నేడు అవును యుగయుగములకు ఏకరీతిగా ఉండును, ఒకటే రీతిగా ఉండును, అంతము లేనివాడు. కనుక మార్పు లేని రాయి. అంచేతనే ఆ రాయికి ఏం కట్టలేం? విలువ కట్టలేం. అమూల్యమైన రాయి. అంతేకాదు, ఇంకా ఈ రాయి ఎలాంటి రాయి అంటే, దయవుంచి మీరు చదివితే కనపడుతుంది చూడండి. 7వ వచనం కింద భాగంలోకి రండి. ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి. తలరాయి ఆయన్నే శిరస్సు, మళ్ళీ తలరాయి. తలరాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. ఇల్లు కడుతున్నారు లోకంలో ప్రజలు, ఈ రాతి నిషేధించి ఇల్లు కడుతున్నారు. ఈ రాయి మాకు అక్కర్లేదని ఇల్లు కడుతున్నారు. ఎవరైతే ఈ రాతిని త్రోసేస్తున్నారో ఆ రాయే తలరాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయే మూలకు తల, అదే మూలరాయి, అదే తలరాయి, ఆయనే తలరాయి. శిరస్సును తృణీకరిస్తుంది లోకము, ఆయనే తలరాయి అన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. ఆయన తలరాయి. అందుకే సంఘమునకు ఆయన శిరస్సు,
విశ్వానికి ఆయన శిరస్సు, ఆయన తలరాయి, ఆజ్ఞాపించువాడు. అందరూ ఆయన మాట వినవలసిందే. తలరాయి. ఈ విశ్వం అంతా ఆయనకు లోబడుతుంది. మరణం ఆయనకు లోబడింది. ఆయన శిరస్సు కనుకనే, యజమానుడు కనుకనే మరణం ఆయనకు లోబడింది. ఓ మరణమా, నీకు విజయం ఎక్కడని ప్రశ్నించిన ఏకైక వీరుడు. ఆ మరణం ఆయనకు లోబడింది. ఆయన శిరస్సు కనుకనే మరణం లోబడింది. ఆయనకి సముద్రము లోబడింది. ఓ సముద్రమా, నువ్వు నిమ్మడించన్నాడు. సముద్రము నిమ్మడించింది. ఆయన శిరస్సు కనుకనే సముద్రం నిమ్మడించింది. యజమానుడు కనుకనే, సృష్టికర్త కనుకనే సముద్రం నిమ్మడించింది. ఓ గాలి, నువ్వు సద్దుమణుగన్నాడంతే, గాలి నిమ్మడించింది. సింహములారా, నా సేవకుని దానియేలు మీరు తినకండి అన్నాడు. సింహములు లోబడినవి. ఓ చేపలారా, మీరు ఈ పేతురికి మీరు వలలో పడకండి అన్నాడు. చేపలు వలలో పడలేదు. సృష్టి యావత్తు ఆయనకు లోబడుతుంది. ఆయన శిరస్సు అయిన దేవుడు. ఆయన శిరస్సు అయిన దేవుడు. ఆయన తలరాయి. యెహోషువ ప్రార్థించినప్పుడు సృష్టి చక్రాన్ని ఆపినవాడు. సృష్టి యావత్తు ఆయనకు లోబడుతుంది. శిరస్సు అయిన రాయి. అలాంటి ప్రభువుని, అటువంటి గొప్ప ప్రభువు నీ సహవాసాన్ని కోరుకుంటున్నాడు. అంతము లేనివాడి సహవాసాన్ని కోరుకుంటున్నాడు. నీ అంతరంగములోకి రావాలని, నీలో నివసించాలని ఇష్టపడుతున్న అలాంటి దేవుడు కనుక నీ హృదయాన్ని ఆయనకి ఇస్తావా? నిజంగా నీ హృదయాన్ని ఆయనకి సమర్పిస్తావా? నువ్వెవరైనా సరే నీ హృదయాన్ని ఆయనకి సమర్పించాలి. ఈ గొప్ప రాయికి నీ హృదయాన్ని సమర్పించాలి. ఈ సజీవుడికి, ఈ మూలరాయికి, ఈ వెలుగైన ఈ రాయికి నీ హృదయాన్ని సమర్పించాలి. అప్పుడే నీ ఆత్మకు రక్షణ, నీకు క్షేమము, యుగయుగాలు క్షేమము, శాశ్వత కాల క్షేమము, నెమ్మది, శాంతి నీకు కలుగుతాయి. నీకు విశ్రాంతి కలుగుతుంది. యుగయుగాలు నీకు విశ్రాంతి కలుగుతుంది. నరకం నుండి తప్పించబడతావు. ఆయన కార్చిన రక్తములో నీ పాపములు, నీ శాపములు కడుక్కోవాలి. పాప శాపములను బట్టి మానవుడికి శాంతి లేదు. పాప శాపములను బట్టి మానవుడికి నెమ్మది లేదు. పాప శాపములను బట్టి మానవుడికి అనారోగ్యాలు, పాప శాపములను బట్టి మానవుడికి నెమ్మది లేని పరిస్థితి. ఆయన కార్చిన రక్తంలో నీ పాపములన్నీ కడిగి నిన్ను శుద్ధి చేసి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలనేదే దేవుని ఆలోచన. అందుకుని ఆయన పవిత్రుడు. అందుకుని ఆయన గురించి లోకమంతా తెలుసుకోవాలని లోకరక్షకుడయ్యాడు. ఏ రక్షకుడు? లోకరక్షకుడయ్యాడు. మన బేవరం ఇంటి వార్తలో చెప్పాను కదా, ఆయన అన్యజనులకు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఏమై ఉన్నాడు? మహిమకరమైన దేవుడై ఉన్నాడు. ఆయన అన్యజనులకు ఆయన వెలుగు, లోకరక్షకుడు. లోకరక్షకుడు కనుకని అన్ని జనాంగములకు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన అన్ని జనాంగములకు బయలుపరుచుకున్నాడు. అందుకుని ఆయన గురించి వ్రాయబడిన శ్లోకాలు కానీ మరొక ఏ భాగమైనా జాగ్రత్తగా పరిశీలిస్తే నిన్ను అక్కడికి నడిపిస్తుంది. ప్రభు దగ్గరికి నిన్ను నడిపిస్తుంది. చత్వారి శృంగతయో ద్విపాద ద్వ్యస్త సప్త శీర్షే హస్తాసు హస్య త్రిదాభృత వృషభో రోరవీతి మహాదేవ మత్యాగము అవివేశ అన్నాడు. మహాదేవో అంటే మహాదేవుడు, మత్యాగము, మర్చులంటే మానవులు, మత్యాగము, యాగం అంటే యజ్ఞము. మహాదేవుడు మానవుడై యజ్ఞం చేయాలి. ఎలా చేయాలి యజ్ఞము? ద్విపాద ద్విహస్త, రెండు పాదములో రెండు హస్తములో పొడవబడాలి. త్రిదాభృత వృషభో రోరవీతి, త్రి అంటే మూడు రేకుల మీద వృషభో రోరవీతి, ఒక పశు వలె వ్రేలాడాలి. వ్రేలాడుతూ వచ్చాడు. ఒక పశు వలె వ్రేలాడాలని ఋషి చెప్తే, బైబిల్లో ఉన్న రాజఋషి యోహాను ఏం చెప్పాడంటే, ఇదిగో లోక పాపలను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఈయన చెప్పాడు.
ఈ అపొస్తలుడు చెప్పాడు. లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అంటాడు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని ఈయన చెప్పాడు. అక్కడ వేద ఋషి చెప్పాడు, త్రిదావృద్ధ వృషభో రోరవీతి. వృషభం అంటే పశువని, 3 మ్రేకుల మీద వేలాడే పశువు అని చెప్పాడు. ఆ శ్లోకాన్ని ఆలోచన చేస్తే అది ఎక్కడ నడిపిస్తుందంటే ప్రభు అని యేసుక్రీస్తు దగ్గర నడిపిస్తుంది. ఇందాక యాజ్ఞవల్కుడు పలికిన ఆ సూక్తి ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త అన్నాడు. అంటే ప్రజాపతి బలియాగం, ప్రాయశ్చిత్తము కొరకు ఆయన బలియాగం అవ్వాలని చెప్పాడు. ప్రజాపతి అంటే అర్థం ఏంటి? ప్రజలను చేసిన వాడు. బైబిల్ ఏం చెప్పింది? ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండే, వాక్యము దేవుడై ఉండేనని చెప్పి సమస్తము ఆ వాక్య మూలముగా కలిగింది. సమస్తము ఆయన లేకుండా ఏది, అన్ని చేసిన వాడు ఆయన, అందుకే ప్రజాపతి. ఇప్పుడు ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యకు వచ్చి సిలువలో వేలాడాడు, యజ్ఞమయ్యాడు ప్రజాపతి. కనుక ప్రజాపతి దేవేభ్యం ఆత్మాను యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త, అంటే ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతి బలి అవ్వాలి. బలి అయ్యాడు. మరి ఈ శ్లోకం ఎక్కడ నడిపిస్తుంది మనిషిని? ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. అందుకే ఈ రాయి గురించి మొత్తం లోకానికి దేవుడు తెలియపరుచుకున్నాడు. లోకరక్షకుడు ఆయన. ఒక యూదులకే కాదు, అందరికీ రక్షకుడు ఆయన. అందుకే అందరికీ బయలుపరుచుకున్నాడు ఆయన. దేవుని ప్రేమ ఎంత గొప్పది కదా. అందుచేత ఇలాంటి ప్రభువుని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించాలి, ధన్యుడివి కావాలి. పాప శాపములు కొట్టివేయబడాలి కుటుంబాల్లో నుంచి. రక్షకుని అంగీకరించి ధన్యులు కావాలని తెలియచేస్తూ, ఇంత గొప్ప నామములో ఈ ఇంటిని ఈ విధంగా ప్రతిష్ఠించడానికి బిడ్డలు చక్కటి ఆలోచన చేశారు. మరి బిడ్డలు చక్కగా పరిశుద్ధమైన నామములో ఈ గృహప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగించారు. ఈ కుటుంబాన్ని, వీరి రక్త సంబంధం, వీరి బంధుమిత్రులందరినీ దేవుడు ఆయుర ఆరోగ్య క్షమైశ్వర్యాలతో, సుఖశాంతులతో, అన్నిటికంటే ప్రాముఖ్యంగా రక్షణ భాగ్యముతో వీరిని ఆశీర్వదించాలని మనం వీరి కొరకు ప్రార్థన చేద్దాం. రక్షణ లేని ప్రజలు రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు ఆయన హత్తుకొని జీవించినట్లుగా ఒక మంచి తీర్మానం మనం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.